ఎన్టీఆర్ జయంతి రోజున 3 రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమంలో సాగు తాగునీరు పైన చర్చ ఉంటుందని బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి కడపలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. అందరికీ పెద్దలందరూ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడడం జరిగింది. ఈరోజు మహానాడు అనేది పార్టీ స్థాపించిన నుంచి ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా 27, 28 మహానాడు జరుపుకుంటాం. అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గ మహానాడులు జరిపి అక్కడున్న అధ్యక్షులు కానీ లేదంటే అక్కడున్న కమిటీస్ కానీ ఏర్పరచుకొని నియోజకవర్గ స్థాయిలో తీర్మానాలు ప్రవేశపెట్టి ఆ తీర్మానాలన్నీ మళ్ళీ రాష్ట్ర స్థాయిలో తీర్మానాల గురించి చర్చించి ప్రధానంగా ఈ తీర్మానాలు మరియు చంద్రబాబు నాయుడు గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు ఈ తీర్మానాలన్నింటిలో రాయలసీమలో మనందరం సాగు త్రాగునీరు మీద ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు మిషన్ రాయలసీమ అని అనేక విషయాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి అందరికి చెప్పారు. మాకు మాత్రం ఇక్కడ ఉన్న నియోజకవర్గాలు అందరూ సమన్వయంగా కష్టపడి ఈ మహానాడు బాగా జరగాల, బ్రహ్మాండంగా ఎక్కడున్న రాష్ట్ర ప్రజలు కానీ ఇక్కడున్న కార్యకర్తలు కడప జిల్లాలో ఎవరున్నా కానీ ప్రజలకు కానీ ఒక భరోసా కల్పిస్తుందనేసే నేను అందరం ఇక్కడ కోరుకుంటున్నాం. ప్రధానంగా అయితే నేను ఇదివరకే చెప్పాను, రైతన్నలందరికీ మా నియోజకవర్గంలో బద్వేల్ తాలూకాలో బ్రహ్మం సాగర్ ఉంది. ఈ తీర్మానం కానీ రాయలసీమలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద తీర్మానం ఉంటుందనేసి అందరం కోరుకుంటున్నాం. వీటితో పాటు అందరూ ఇక్కడున్న నాయకులందరూ కమిటీలు వేసుకొని అనేక విషయాల్లో అది సభా ప్రాంగణం కానీ ఆహ్వాన కమిటీ కానీ లేదంటే ఇక్కడున్న వసతుల కమిటీ కానీ అనేక వాటిలో ఉన్నాం. ఎటువంటి వాళ్ళు కార్యకర్తలు కానీ నాయకులు కానీ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే వాళ్ళు ఉమ్మడి రాష్ట్రాల నుంచి వచ్చే తెలుగు ప్రజలందరికీ సరైన వసతులు కానీ భోజన ఏర్పాట్లు కానీ వీటితో పాటు పార్కింగ్తో పాటు ప్రతి ఒక్క కార్యకర్త కానీ వచ్చిన ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ ఇంటికి జాగ్రత్తగా చేరాలనేసే ఈ ప్రెస్ మీడియా అందరి ద్వారా కోరుతున్నాను. ఎందుకంటే అందరూ బాధ్యత రీతిగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడు తెలుగుదేశం కార్యకర్త ఒక సైనికుడిలాగా మనం ఏ విధంగా ఒక మ్యాండేట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎన్నుకున్నామో ప్రజలు కానీ ఆ విధంగా ఇక్కడున్న కష్టాలు కానీ కడప జిల్లాలో కానీ అన్ని విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి అందరు ప్రజలు కానీ వీళ్ళందరూ ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.